నమస్తే అందరికీ. సో ఈ షార్ట్ వచ్చేసి స్వీట్ రెసిపీ ఫర్ దోశ. సో ఫస్ట్ అయితే గిన్నెలో పాలు తీసుకోవాలి. మనం నీళ్ళు కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. సో ఇక పాలు తీసుకున్నాక ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకోవాలి. సో ఎలా మిక్స్ చేసుకోవాలంటే అది మరీ ఓవర్ పల్చగా ఉండద్దు అండ్ మరీ థిక్గా ఉండద్దు అనమాట. కొంచెం లిక్విడ్గా ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. మరీ లిక్విడ్గా కాకుండా మరీ సాలిడ్గా కాకుండా చూపించినట్టు ఉండాలి. తర్వాత పాలు బాయిల్ అయినప్పుడు స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వేసుకునే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు అక్కడ చూపిస్తున్నట్టు ఫ్లేవర్కి సరిపడి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మనం ఇందాక బియ్యం పిండి వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా అది కొంచెం గట్టిగా అయ్యే టైంకి నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వదిలేయాలి కొన్ని మినిట్స్. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. చూపిస్తున్నా కదా, కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ఫర్ దోశ రెడీ అయిపోయింది. సో ఎప్పుడు రొటీన్గా పచ్చడి పొల్లతో తినే బదులు ఇలా ట్రై చేయండి. దోశని ఇలా తుంచుకొని ఆ స్వీట్లో నంచుకొని తింటే ఉంటుంది. ఇట్ టేస్ట్ సో యమ్మీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యు నెక్స్ట్ షాట్. బాయ్.